హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేమైతే డ్రాగన్ ఫ్రూట్ తోటకు వచ్చామన్నమాట. అంటే మొన్న మా బావ తీసుకొచ్చాడు. సరే ఇవాళ నన్ను తీసుకెళ్ళు, నేను కూడా వస్తానంటే తీసుకొచ్చాడు. అసలు భలే బాగుందండి ఈ తోట అయితే. కానీ మా బ్యాడ్ లక్ అండి, అసలు ఒక్క పండుకాయ కూడా లేదు. నిన్ననే కట్ చేసామమ్మా, ఇంకా 10 రోజులైతే వస్తాయి అనేసి అన్నారనమాట. లేదంటే మంచిగా వీడియో తీసుకొని మీ అందరికీ చూపిద్దామని ఎంతో ఆశతోటి వెళ్ళాను. కానీ అసలు తోటంతా తిరిగిండు మా బావ, కానీ ఒక్క పండుకాయ కూడా కనపడలేదు. నిన్ననే కోసారు కదా, ఇవన్నీ పచ్చికాయలే ఉన్నాయి. కానీ ఎంత బాగుందో తోట అయితే. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడటం. చూడండి అసలు మొత్తం ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 20-30 కాయలు ఈజీగా ఉన్నాయి. ఇంకా 10 రోజులైతే ఇవి పండిపోతాయట. చూడండి ఇదైతే ఫస్ట్ పువ్వు ఎంత బాగుందో కదా. మా బావ చూడండి చిన్నగా డ్రాగన్ పువ్వు పూత అని చూపిస్తున్నాడు చూడండి. అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్. నేనైతే చాలా ఊహించుకొని వచ్చాను. ఇగో ఇదైతే డ్రాగన్ కాయ. ఇవైతే 10 రోజులకే వచ్చేస్తాయట మళ్ళీ. అసలు చాలా సింపుల్గా చెప్తున్నారు అంకుల్ అయితే. బాగున్నాయమ్మా, మంచి స్వీట్ ఉంటాయంటే అవును నేను కూడా తిన్నాను, అందుకే వచ్చానని చెప్తున్నాను నేను కూడా. అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా పువ్వులు. ఇంకా నేను ఇంకొంచెం ముందుకెళ్తే అసలు పెద్ద పువ్వు, అదైతే ఎంత బాగుందో. ఇంకా అసలు చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది, అంత బాగున్నాయి. ఇక తోటంతా తిరిగేస్తున్నాం మేమైతే ఇక అసలు. కానీ ఎక్కడ దొరుకుతాయి, నిన్ననే కట్ చేశారు వాళ్ళు. ఇది చూడండి ఎంత బాగుందో. అసలు ఇది 10 రోజులకే పండిపోతుందంటే నేనైతే స్టాండ్ చూసారా ఎంత బాగున్నాయో. ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క కాయ వచ్చింది. అసలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీకోసమే మీకు చూపించాలని మరీ వచ్చా నేను. ఈ తాతయ్య గారు అంటున్నారు ఇంక 10 రోజులకు వచ్చేయండి అమ్మా, వచ్చేస్తాయిలే ఏం బాధపడకండి అంటున్నారు. ఇంకా చేసేది ఏమీ లేక ఇక వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. ఇంకేం చేస్తాం మరిగా. ఇక ఇదే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కదా పువ్వు. నాకైతే బాగా నచ్చింది ఇది. తిని చూడమ్మా టేస్ట్ అంటున్నారు. అంకుల్ అయితే ఒక ముక్క ఇచ్చారు, చాలా బాగుంది, తీయగున్నాయి అసలు ఎంత బాగున్నాయో. ఈ ఆకులు మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో చూపిస్తాను. అరిటాకులు అవి ఎందుకు తీసుకున్నాను. కాయలు అయితే లేవన్నారు కానీ మేము తినడానికి దాచుకున్నామమ్మా. సరే పిల్లలు ఉన్నారంటున్నావు కదా అనేసి ఒక 10 కాయల వరకు అయితే వేసి ఇచ్చారు అంకుల్ గారు. ఎంత మంచారు. ఇంకా ఇది ఒక నాకు కట్ చేసిన ముక్క తీసి టిప్స్ చెప్తున్నారు మంచిగా. అయ్యి మేకప్లు అయ్యి వాడొద్దమ్మా, దీని తోలు తీసుకొని ఇలా రుద్దుకుంటే మంచిది, చాలా స్మూత్గా వస్తుందని చెప్తున్నారు అంకుల్ గారు అయితే. చూడండి మా చెర్రీ అయితే మమ్మీ జ్యూస్ చేయి అంటున్నాడు ఇక రాగానే. కానీ అసలు చెట్టు మీద కాయలు కదా, చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట. ఇంకేం చేస్తాం, జ్యూస్ ప్రాసెస్ మొదలేసాం మేమైతే. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకెక్కడ నేను కట్ చేస్తా అంటే వాళ్ళు తీసేసుకుంటున్నారు చూసుకొని. ఇంకేం చేస్తాం, అవి వాళ్ళకి ఇచ్చేసి నేను తర్వాత మళ్ళీ ఇంకా కట్ చేసుకున్నాను. ఏం లేదండి, జ్యూస్ కూడా చాలా సింపుల్గా చేశాను. పాలైతే వద్దన్నాడు మా చెర్రీ. పాలు వేస్తే మాత్రం నేను తాగననేసాడు. బీట్రూట్ ముక్కలుగా అయితే కట్ చేశాను. ఒక 4 కాయలు 5 కాయలు. ఫస్ట్ అయితే 2 కాయలు వేసేసి 1 స్పూన్ పంచదార అయితే వేసాను. అలాగే నిమ్మకాయ కూడా కొద్దిగా హనీ కూడా యాడ్ చేశాను, కానీ వీడియోలో చూపించలేదు. ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసి జ్యూస్ అయితే పట్టేశాను అనమాట. కానీ అసలు తోలు కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి. ఈ విధంగా అయితే పట్టేశాను. గిన్నెలో ముందే ఒక 7-8 ఐస్ గడ్డలు కూడా వేసేసాను, ఎందుకంటే అవి అంత కూలింగ్ ఏం లేవు. ఇలా వేసాను. మళ్ళీ రెండోసారి కూడా అలానే పట్టేశాను సేమ్. పాలొక్కటి కూడా వేస్తే బాగుండేది, కానీ మా చెర్రీగాడు తాగడనే చేయలేదు. కానీ ఎంత కలర్ఫుల్గా చూసారో అసలు, చాలా బాగుంది కదా. మా హనీగాడేమో వేరే మిల్క్ కావాలట, మా చెర్రీకేమో వద్దట. ఇక అలానే 2 స్పూన్ల హనీ కూడా యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఒకసారి అయితే కలిపేసాను, ఐస్ గడ్డలు అయితే కరిగిపోయాయి చక్కగా. ఇక 4గురికి అయితే పోసేసాను. మా హనీగాడికి, చెర్రీకి, మా బావకి, మా నాన్నకి. నేనైతే తర్వాత తాగుదాంలే అని తర్వాత అయితే ఉంచేసుకున్నాను, కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా గడిచింది మా డ్రాగన్ ఫ్రూట్ తోట. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. ఇక మా చెర్రీ అయితే ఇచ్చే అంటున్నాడు అనమాట.
అలానే మా వీడియోస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే మరి బాయ్.